ఇంట్లో సరుకుల కోసమని మా తమ్ముడు మమ్మల్ని అందరినీ డీమార్ట్‌కి అయితే తీసుకుని వెళ్ళాడు. ఇక మధ్యాహ్నం పిల్లల్ని వేసుకుని ఎండలో ఎందుకులే అని చెప్పేసి నైట్ టైం అయితే బయలుదేరెళ్ళాము. వెళ్ళేసరికి 7:30 అయితే అయ్యింది. ఇక్కడ నేనొచ్చేసి ఒక గిఫ్ట్ కూడా తీసుకోవాల్సి ఉంది. ఇక మేము అలా డీమార్ట్ లోపలికి అడుగు పెట్టామో లేదో ఆ జనాన్ని చూసి వెనక్కైతే మాత్రం తిరిగొచ్చేసాము. అదేంటో ఆ రోజు అసలు అంతమంది ఉన్నారు. నా లైఫ్‌లో ఇదే మొదటిసారి డీమార్ట్‌కి వెళ్ళి ఏమీ కొనకుండా వెనక్కి తిరిగి రావడం అనేది. ఇక్కడ మా తమ్ముడికి మీ ఇష్టము, మిమ్మల్ని వదిలేస్తున్నాను, మీకు నాకు సంబంధమే లేదు, మీ డ్రెస్సెస్ చూసుకునే వస్తారో లేదో కొనుక్కునే వస్తారో, నన్నైతే మాత్రం వదిలేయండి అమ్మా అని చెప్పేసి అయితే మాత్రం పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు మేము కొనేది ఏం లేదనమాట. ఇది ఒక నేత్రానందం, మాకు వచ్చేసి చూసే సంతోషిస్తూ ఉంటాము. ఇక అన్నీ చూసేసి అయితే మాత్రం చిన్నగా బయటికి అయితే వచ్చేసాము. ఒక అరగంట అవుతుంది, అప్పటికి కూడా మా తమ్ముడైతే బయటికి రానే రాలేదు. బయటకైతే వచ్చి కూర్చున్నాము. వీడేంటంటే చిన్నగా చేతిలో ఏదో పట్టుకుని వస్తూ ఉన్నాడు. మాకైతే అర్థం కాలేదు. దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ప్యాంటు ఆఫర్స్లో అయితే పెట్టారంట, కొనుక్కొచ్చుకున్నాడు. అప్పటికి అనుకుంటానే ఉన్నాము ఏదో తీసుకుంటున్నాడేమో, అందుకే ఎంత టైం పట్టిందని చెప్పేసి. ఇక అక్కడి నుంచి గిఫ్ట్ షాప్కి అయితే మాత్రం వెళ్ళాము. ఈ గిఫ్ట్ వచ్చేసి అయితే మాత్రం మా అక్క వాళ్ళకి. ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్క వాళ్ళు అయితే మాత్రం కొత్తగా ఇంట్లోకి అయితే వెళ్తూ ఉన్నారంట. అందులోనూ నోములు కూడా పెట్టుకుంటున్నారు. ఇక మా నాన్న తరపున రిలేటివ్స్ వీళ్ళైతే అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే నాకేంటంటే ఓన్లీ దేవుడి పటమే తీసుకోవాలని నా మనసులో ఉంది. ఇక నేను వెంకటేశ్వర స్వామి పటం మాత్రమే తీసుకోవాలనుకున్నాను. అదే అనిపించింది నా మనసుకి. అందుకని ఇక ఫైనల్గా అయితే మాత్రం ఒకటైతే మాత్రం సెలక్షన్ అయితే మాత్రం చేసుకున్నాను. ఏంటో కానీ ఈ మధ్య నాకు వెంకటేశ్వర స్వామి మీద చాలా భక్తి అయితే మాత్రం ఎక్కువైపోయింది. ఇక ఫైనల్గా అయితే మాత్రం దీన్ని అయితే మాత్రం ప్యాక్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే మాత్రం ఇవేంటో మరి లవర్స్కి ఇస్తారేమో, నాకైతే అర్థం కాలేదు. చాలా బాగున్నాయి అనమాట. వీడియోని అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.